అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా, అక్క దుర్గమ్మ పూజకి మీరు ఎలా రెడీ చేసుకుంటారో, ఎలా అలంకరిస్తారో కొంచెం చెప్పండి అని చెప్పి ఈ రోజైతే మీకోసం ఈ వీడియో అయితే తీసేస్తున్నానండి. ముందుగా పీఠం పెట్టుకొని, పసుపు రాసి బొట్లు పెట్టుకున్న పీఠం పెట్టుకొని, దాని మీద పిడికెడు బియ్యం వేసుకొని, రెడ్ జాకెట్ పీస్ ఒకటి వేసుకొని, అమ్మవారి ఫోటో పెట్టుకొని, అమ్మవారికి తగ్గట్టుగా అన్ని అలంకరించుకోవాలన్నమాట. దీపం, కుందెలు అండ్ తాంబూలానికి నేను లక్ష్మీదేవిని, వినాయకుడిని పెట్టాను కదండి. అందుకోసం అని చెప్పి గణపతిని, పసుపు గణపతిని అయితే పెట్టనండి, ఎందుకంటే విగ్రహం పెడతాను కాబట్టి. పెద్ద పూజలు ఏమైనా ఉంటే మట్టుగా కంపల్సరీ విఘ్నేశ్వరిని, పసుపు గణపతిని చేస్తానన్నమాట. అండ్ అన్ని విగ్రహాలు కూడా ఫుల్గా శుభ్రం చేసి, వాటికి అంటే శుక్రవారం శుభ్రం చేయకూడదు కదక్క అంటే నేను ముందు లక్షవారం చేసేసుకొని ఉంచుకుంటాను, కానీ పూజ రోజు మాత్రం ఒక్కసారి తుడుచుకొని మళ్ళీ కొత్త బొట్లు పెట్టుకుంటాను అనమాట. ఫోటోలకి, విగ్రహాలకి ఓన్లీ ఏ పూజ అయితే చేస్తున్నామో వాటికి. అమ్మవారికి ఒక ప్లేటు, దాంట్లో తమలపాకు పెట్టుకొని, తమలపాకులో పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతలు వేసుకొని అమ్మవారి ప్రతిమను అయితే పెట్టుకోవాలన్నమాట. ముందుగా కిచెన్లో పనంతా చేసుకొని వస్తాను కదా, ఇంకా ఇక్కడ మాత్రం ఒక్కసారిగా అన్ని ప్రమిదలకి అండ్ పైన ఉన్న గుడిలో ఉన్న ప్రమిదలకి, ఫోటోలకి, విగ్రహాలకి అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటానండి. తర్వాత నూనె వేసుకోవడం అది మీకు తెలిసిందే కదా. కాకపోతే ఇలా నీట్గా అలంకరించుకొని ప్రసాదాలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఆచమం చేసుకోవడానికి ఒక పాత్ర, అమ్మవారికి పానకం ప్రతి వారం పెడతాను. అండ్ మా వారైతే నూనె వేసేస్తున్నారు, అంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి. పిల్లలకి స్కూల్ ఒకటి ఉంటుంది కదా, అందుకోసమని వాళ్ళని రెడీ చేసేలోపు ఒత్తులు వేయడం, నూనె వేయడం, అలాంటి చిన్న చిన్న పనులన్నీ మా వారు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఈ పారిజాత పుష్పాలు అమ్మవారికి కూడా పూజకి మనము పూజ చేసుకోవచ్చు అనమాట. అయ్యవారికి ఒకరికే కాదు, అమ్మవారికి కూడా పారిజాత పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇలా అన్ని అలంకరించుకొని నీళ్లు కూడా దగ్గరలో పెట్టుకుంటాను. ఒక ఖాళీ చెంబు కూడా పెట్టుకుంటాం. అభిషేకం అయిన తర్వాత అభిషేకం నీళ్లు వేయడానికి అండ్ అమ్మవారిని కడగడానికి రెడీగా అన్ని కూర్చున్న దగ్గరే పెట్టేసుకుంటాను, క్లాత్తో సహా. ఎందుకంటే మనము పూజ చేస్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ మళ్ళీ లేవడం నాకు ఇష్టం లేదు. ముందుగా గణపతికి పూజ చేసుకొని, శుక్లం వరదరం చెప్పుకొని, ఆచమనీయం చేసుకొని, అయ్యవారికి తాంబూలం, నైవేద్యం ముందుగా సమర్పించేసుకుంటాను మన గణేశునికి. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా అమ్మవారికి అయితే అభిషేకం స్టార్ట్ చేస్తానన్నమాట. ముందుగా ఒత్తులు వెలిగించుకొని అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ చేసుకుంటాను. అమ్మవారి అభిషేకం అయినంతసేపు కూడా శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనుకొని అభిషేకం అంతా చేస్తానండి. ఎందుకంటే అభిషేకం మంత్రాలు మనం పంతులం కాదు కదా, అందుకోసమని నేను ఏమీ పెట్టను. అమ్మవారినే మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అభిషేకాన్ని అయితే మొదలు పెడతానమాట. ఆచమనీయం తీసుకొని చేతులు మళ్ళీ కడుక్కొని ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. నాకు ఈ పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. విగ్రహం అమ్మవారిని తెచ్చుకొని లోపల ప్రతిష్ఠించి చేసిన కానించి, దసరా నుంచి నాకైతే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్, ఎటువంటి ఇదొచ్చినా కూడా రాలేదు, అమ్మ నాతో ఉంది అని అనిపించేటట్టు ఉంటుంది అనమాట. ఇంకా గణేశునికి గరికతోని మొత్తంగా నామాలు చదువుకొని, గణేశుని అష్టోత్తరం, గణపతి అష్టోత్తరాలు చదువుకొని గరికతోని పూజ అయితే చేసుకుంటాను. అంటే ప్రతి వారం గరిక దొరుకుతుందని గ్యారంటీ లేదు, దొరికిన రోజు మాత్రం కంపల్సరీ నేను గణేశునికి గరికతోని అష్టోత్తరాలు చదువుకుంటాను అనమాట. ఇలా పూజ అయితే ముందు గణేశునికి కంప్లీట్ చేసుకుంటాను. సంకష్టార చతుర్థి చేయాలండి, అది ఒక్కసారి నాకుంది, కానీ ఈ నెల కూడా అవ్వలేదు చేయడానికి, కొంచెం పని పడ్డం వల్ల. కానీ నెక్స్ట్ మంత్ మాత్రం చేసి మీకు కూడా చెప్తాను. సంకష్టార చతుర్థి చాలా అంటే చాలా మంచిది. పిల్లలు హెల్త్కి అయితే మాత్రం ఆ పూజ ప్రతి నెల కూడా చేసుకున్న, పిల్లల చేత చేయించిన చాలా మంచిదనమాట. ఈ వారం నేను గణేశుని పూజ కోసమనే తెప్పించాను ఈ గరిక. కాకపోతే ఆ రోజు నాకు అవ్వలేదు, కొంచెం బయట పని ఉండడం వల్ల అండ్ బాడీ కూడా కొంచెం టైర్డ్ ఉంది ఆ రోజు, అందుకని చేయలేకపోయాను. అందుకోసమని ఈ శుక్రవారం గరికతోనే అష్టోత్తరాలు చదువుకొని విఘ్నేశ్వరునికి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నానండి. అష్టోత్తరాలు అంటే గణేశునికి 108 నామాలు ఉంటాయి. చదవడం రాని వాళ్ళు బుక్ పెట్టుకోండి, బుక్ ఉంటే చదువుకోండి. బుక్కు లేక చదవడం రాని వాళ్ళు ఏం చేయాలక్క అని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో గణేశుని అష్టోత్తరం అని చెప్పి యూట్యూబ్లో పెట్టుకుంటే మంచిగా వస్తుంది. అది పక్కన పెట్టుకుంటూ ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః అని మీరు నోటితో మీరు అనుకుంటూ 108 సార్లు ఆ అష్టోత్తరం పక్కన అవుతుంది, మీ నోటితో మీరు అనుకుంటూ ఈ
గరికనైతే అయ్యవారికి సమర్పించండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. మనము పూజలు చేయాలంటే మంత్రాలు రావాలి, పాటలు పాడాలి, అవేమీ అక్కర్లేదండి. 2 చేతులు పెట్టుకొని ఒక మట్టి ప్రమిదిలో దీపం పెట్టుకొని 2 చేతులతో మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలండి. పెద్ద పెద్ద పూజలు చేయాలంటే మంత్రాలు, హోమాలు, యాగాలే అవసరం లేదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకొని 2 నిమిషాలు ఆవిడ దగ్గర మీరు కూర్చొని, ఎవరైతే వాళ్ళ దగ్గర కూర్చొని మన మనసులో ఉన్న బాధ, కష్టం అన్నీ కూడా పక్క వాళ్ళతో ఎవరితో షేర్ చేయకండి. ఉన్నమాట చెప్తున్నా. సంతోషాన్ని 10 మందికి పంచుకుందాం, బాధను మాత్రం ఎవరికి చెప్పకండి. వాళ్ళు చెప్తున్నారు కదా అంటే వాళ్ళు ఊసి మనకు అనవసరం. కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మన బాధనైతే షేర్ చేయకండి, మన హ్యాపీనెస్ని షేర్ చేయండి. ఇంకా ఇంకా హ్యాపీనెసెస్ మనకు వస్తాయి. బాధను షేర్ చేసినంత వరకు కూడా మనకి బాధలే ఎదురవుతాయి. అందుకోసం అని చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడాను మన బాధని ఏమైతే ఉందో, మన కష్టాన్ని మన దేవుడికే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనే కదా తీర్చేది. నీకు తెలుసు కదా నువ్వు తీరుస్తావంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకేం తెలుసు, అడిగినదే కానీ అమ్మ అన్నమైనా పెట్టదు. అలాంటిది మీరు అడగకుండా ఎలా తీరుస్తారు చెప్పండి. దేవుడు మాత్రం ఒకటే చెప్తాను, మనస్ఫూర్తిగా ఏ బాధ వచ్చినా సరే అమ్మవారికే చెప్పండి. ఎవరికి కూడా షేర్ చేయకండి, మన కష్టాన్ని ఎవరికి షేర్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతైనా సంతోషాన్నే చెప్పండి. అది మాత్రం చాలా అంటే చాలా మంచిదన్నమాట. గణేష్ను పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం బెల్లం ముక్క అక్కడ పెట్టుకుంటానండి. కనిపించలేదు మీకు, యాక్చువల్లీ లోపల పెడతాను దేవుడి పక్కనే. అది నైవేద్యానికి హారతి నీళ్లు వేసి ఆచమనీయం చేసేసి దేవుడికి మంచిగా పెట్టేసుకోవాలి. ఇంకా అమ్మవారి అభిషేకం అయితే మొదలు పెట్టాను. ముందుగా నీళ్లతో శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకొని ముందు మంచి నీళ్లతో అమ్మవారికి స్నానం చేయించి పాలు, తర్వాత పెరుగు, అంటే పాలు పెరుగు నేను మా వారు అందరం కలిసి వేస్తామన్నమాట. పిల్లలు అంటే ఒక్కొక్కసారి నేను వేస్తాను, మా వారు చేపట్టుకుంటారు. అలా అనమాట. ఇద్దరం కలిపి 4 కూర్చొని ఈ వారం అయితే పూజ చేసుకున్నాం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే పడింది కదా, పిల్లలకి సెలవు కాబట్టి 4 ఒకే దగ్గర కూర్చొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఎందుకంటే మేము ఏం చేసినా కూడా నేను ఒక్కదాన్ని చేయనండి, మా వారైతే నా పక్కన ఉంటారు. ఇద్దరం కలిసే చేస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిది. ఆ ఇంట్లో సకల భోగాలు ఉంటాయన్నమాట. అది మాత్రం చెప్తానండి. మనము ఎవరైతే హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఈ వీడియో చూసినట్టయితే మనం పూజ చేసిన ఆ 10 నిమిషాలు వచ్చి పూజలో కూర్చోమని చెప్పండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే వద్దు, ఇష్టం ఉంటే మాత్రం ప్రతిరోజు కూడా ఎప్పుడైతే పూజ చేసుకుంటారో ఇద్దరూ కలిసి కూర్చొని పూజనైతే ఫినిష్ చేయండి. అమ్మవారికి పాలు, పెరుగు, పంచదార ముందు వేశాను కదా, తర్వాత నెయ్యి, తేనె కూడా వేసుకుంటాను. ఈ పంచామృతాలన్నీ కూడాను తర్వాత ఒక గిన్నెలోకి తీసేస్తాను అనమాట. పంచామృతాలన్నీ కూడాను అమ్మవారివి కొంచెం నెయ్యి అనమాట, 2 చుక్కలు నెయ్యి వేసి తర్వాత తేనెనైతే వేస్తాను అమ్మవారికి. నేనైతే చిన్న తేనె బాటిల్లో పెట్టుకుంటానండి ఇంట్లో. అంటే పెద్ద పెద్దవి పెట్టుకుంటే మనం ముడతాము, నెక్స్ట్ ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అందుకోసం అని చెప్పి నాకు ఈ తేనె బాటిల్ ఒకటి 2 వారాలకు వస్తుంది అనమాట. చిన్న విగ్రహం కదా అమ్మవారు, చిన్న అమ్మవారు కదా, నాకైతే కొద్దిగా సరిపోతాయి. మళ్ళీ ఒకసారి హారతినిచ్చి ధూపం వేసేసి పూజ చేసినంతసేపు కూడాను నా పిల్లలవని హస్బెండ్ అవని అందరూ కూడా శ్రీమాత్రే అయినా చెప్తారు, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని చెప్పి. నేనైతే పంచామృతాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసానండి. గిన్నెలోకి తీసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అభిషేకం చేయాలి కదా, పసుపు కుంకుమ అయితే రెడీ చేసుకున్నాను, వాటర్తో మిక్స్ చేశాను. అండ్ కొంచెం రోజ్ వాటర్ కూడా ఉన్న వాళ్ళు రోజ్ వాటర్ వేసుకోండి, చాలా మంచిది, అమ్మవారికి ఇష్టం కదా. అన్ని సుగంధ ద్రవ్యాలతో చేసుకుంటే నాకు అయినంత వరకు నేనైతే ప్రతి వారం ఇలాగే పూజ చేసుకుంటానండి. నాకు పంచామృతాలు ఏమో కానీ అమ్మవారి మీద ఆ పసుపు కుంకుమ వేసినప్పుడు ఆ అందం వేరండి. మీరు ఏమంటే అనండి కానీ నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు. ఏమో తెలియదు, నాకైతే ఆ పసుపు కుంకుమ మళ్ళీ నీళ్ళతో కడగబుద్దయ్యదు, అంత ముద్దుగా కనబడతారు. అసలు ఎంత క్యూట్గా, అసలు ఎంత అంటే అంత బాగుంటారు. నాకు చాలా ఇష్టం ఇలా పసుపు కుంకుమలతో అమ్మవారిని చూడడం. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి అమ్మవారిని ఇలాగ పసుపు కుంకుమలతో చూసుకోవడం. నాకైతే అసలు కడగాలనిపించదు, మళ్ళీ స్నానం చేయాలనిపించదు, కానీ తప్పదు కదా, చేయించాలి. అమ్మవారికి స్నానం చేపించి ఆ బొట్టుని ధరించి ముందుగా అదంతా కూడా ఇంట్లో జల్లి నేనైతే మొక్కలకి వేసేస్తాను. పంచామృతాలు అయితే మేము తాగేస్తామండి, అమ్మవారికి అభిషేకం అయింది మేమైతే తాగేస్తాం. తర్వాత అమ్మవారిని మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి అలంకరించి యథాస్థానంలో పెట్టి అష్టోత్తరాలు చదువుకుంటూ అండ్ కుంకుమ పూజ అండ్ పుష్పాలతో పూజ చేసుకొని అమ్మవారిని
యథాస్థానంలో పెట్టుకొని చివరిలో హారతి ఇచ్చి ధూపం అయితే కంపల్సరీ ధూపం అయితే వేస్తానండి. మొత్తం ఇల్లంతా ధూపం వేస్తాను, అమ్మవారికి నిండుగా ధూపం వేస్తాను. ధూపం వేసి ఆ పూజను ఫినిష్ చేసుకొని అప్పుడు బయటకు వెళ్ళిపోతామండి. ఒక అరగంట, ఒక పావు గంట సేపు ఇంకా గుడిలోకి రాము, దేవుడి గదిలోకి. ఈ రోజు పూజ ఇలా మూసింది. ప్రతి వారం పూజ కూడా ఇలాగే చేసుకోండి. 9 వారాల వరకు 9వ వారం పూజ పెద్ద పూజ చేసుకోండి. ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.